హలో అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. అందరికీ ఇప్పుడు కూడా డౌట్ వచ్చేటువంటిది. చాలా మంది పిల్లల్ని తప్పుగా అర్థం చేసుకునేటువంటిది, తక్కువగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటిది. ఏంటి అది అంటే, బాగా చదివినా సరే ఎందుకు వెంటనే మర్చిపోతాము? చదివినప్పుడు అంతా కూడా మనకి తెలిసినట్టుగా అనిపిస్తుంది. కానీ ఆన్సర్ చేసేటప్పుడు కొంత ఇబ్బంది ఎదురవుతుంది. మర్చిపోతాం. లేదా ఎగ్జామ్‌కి వచ్చేటప్పటికి మరింత మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అరే! నిన్నే చదివానే, రాయలేకపోయానే అని ఒకసారిగా ఎగ్జామ్ అయిన తర్వాత బాధపడేటువంటి సందర్భం ఉంటుంది. అలాగే ఏదైనా ఒక స్పీచ్ కోసం ప్రిపేర్ అయినప్పుడు చాలా మందికి టెన్షన్ ఉంటుంది. అక్కడైతే ఒక 10 పాయింట్లు అనుకుంటే మహా అయితే అంటే ఒక యావరేజ్ స్పీకర్ ఒక 4, 5 పాయింట్స్ చెప్పడమే కష్టం అవుతుంది. సో అక్కడ మరింత అంటే కొంత ఆ యొక్క ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మరింత మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఏదైనా బ్రెయిన్ లో ఉన్నటువంటి ప్రాబ్లమా? అసలు న్యూరో సైన్స్ ఏం చెప్తుంది? ఇది తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఏమిటంటే ఆ చెప్పలేనటువంటి పరిస్థితికి చాలా కారణాలు ఉంటాయి. దారుణం ఏమిటంటే వీడు చెప్పలేకపోతున్నాడు కాబట్టి వాడికి సామర్థ్యం లేదని చిన్న పిల్లలకి వెంటనే ముద్ర వేస్తాం. ఇది తెలియకుండా జరిగేటువంటి తప్పు. ఉదాహరణకి నేను అడుగుతా మిమ్మల్ని, సో బ్రెయిన్ యొక్క ఫంక్షనాలిటీ ఏమిటి అసలు? చాలా మంది చెప్తుంటారు గుర్తుపెట్టుకోవడం అని. కానీ నేనేమంటానంటే బ్రెయిన్ యొక్క పని గుర్తుపెట్టుకోవడం కాదు. బ్రెయిన్ యొక్క పని డిలీట్ చేయడం. ఇదేంటి సార్ బ్రెయిన్ పని డిలీట్ చేయడమా, గుర్తుపెట్టుకోవడం కాదా అని మీరు క్వశ్చన్ వేయొచ్చు. ఒకసారి నన్ను చెప్పనివ్వండి. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అన్ని గుర్తుంటే ఏమవుతుంది? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో మందిని కలుస్తారు. ప్రతి ఒక్కరితో జరిగినటువంటి ప్రతి సంభాషణ, ప్రతి పిన్ పాయింట్ గా గుర్తుంటే ఏమవుతుంది? గుర్తుంటుందా మనకి? ఎందుకు గుర్తుండదు? బ్రెయిన్ డిలీట్ చేసేస్తూ ఉంటుంది. కొన్ని మాత్రమే గుర్తుంటాయి. ఆ కొన్ని ఎందుకు గుర్తుంటాయి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే బ్రెయిన్ అది గుర్తుండాలి అంటే దానికి ఒక చిన్న యాక్టివిటీ జరగాలి. ఆ యాక్టివిటీ అర్థం చేసుకోవాలి అంటే ఒక కాన్సెప్ట్ ఉంది. జర్మన్ సైంటిస్ట్ టార్గెటింగ్ కర్వ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్. ఆయన హెర్మన్ ఎబింగస్ అనేటువంటి ఈ జర్మన్ సైంటిస్ట్ ఆయన చెప్పింది ఏమిటంటే, ఏదైనా మనం ఒక విషయం నేర్చుకున్నప్పుడు అది రివైజ్ చేయకపోతే ఒక రోజులో 50% మర్చిపోతాం. వారం రోజుల్లో 80-90% మర్చిపోతాం. నెల రోజులు అయ్యేటప్పటికి దాదాపుగా మొత్తం మర్చిపోయేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు రివిజన్ చేయకపోతే, దాన్ని మరలా ఇంకొకసారి గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయకపోతే, దానికి సంబంధించి కొంత యాక్టివిటీ చేయకపోతే అనేటువంటిది ఈ యొక్క రీసెర్చ్ యొక్క సారాంశం. సో కాబట్టి ఇక్కడ గుర్తుండాలి అంటే, గుర్తు లేకపోవడానికి కారణాలు తర్వాత చూద్దాం. గుర్తుండాలి అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏమిటంటే దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవటం. దాన్ని పిల్లల కాంటెక్స్ట్ లో అంటే లెర్నింగ్ కాన్సెప్ట్ లో దాన్ని అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ అప్లై చేసేటువంటి ప్రయత్నంలో దాన్ని మరలా ఆ బ్రెయిన్ అనేటువంటిది దాన్ని రీకలెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే రీకలెక్ట్ చేస్తుందో ఆ రీకలెక్ట్ చేసినప్పుడు బ్రెయిన్ లో న్యూరాన్స్ యొక్క కనెక్షన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఆ కనెక్షన్స్ అనేటువంటివి మనకి ఆ మెమరీని, ఆ గుర్తుని తెలియచేసేటువంటివి. సో బ్రెయిన్ మీద జరిగినటువంటి అనేకమైనటువంటి రీసెర్చ్ల్లో మనం చేసేటువంటి ఆలోచన విధానం, అండర్స్టాండింగ్ కావచ్చు, అప్లికేషన్ కావచ్చు, ఒక్కొక్క పార్ట్ బ్రెయిన్ లో చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది అనేటువంటిది చాలా రీసెర్చెస్ చెబుతూ ఉన్నాయి. మెమరీకి సంబంధించింది ఒక పార్ట్, లాజికల్ థింకింగ్ సంబంధించినటువంటి ఒక పార్ట్. సో ఈ విధంగా బ్రెయిన్ లో ఉన్నటువంటి ఆ మోర్ యాక్టివ్ ఏరియా అది దానికి సంకేతం అని. సో కాబట్టి ఇక్కడ సమస్య ఏమిటంటే రోట్ లెర్నింగ్ చేయటం, కంఠస్థం చేయటం, అర్థం చేసుకోకపోవటం, అర్థం చేసుకున్న దాన్ని అప్లై చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకపోవటం, ఇది సమస్య తప్ప మెమరీ అనేటువంటిది ఇబ్బంది కాదు. ఒక 1-2% పిల్లలు ఉంటారు, అది పక్కన పెట్టేద్దాం. వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా ఇమీడియట్ గా గ్రాస్ప్ చేయగలుగుతారు, దానికి వేరే కారణాలు. కానీ మిగిలిన 98-99% వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ప్రాక్టీస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, దాన్ని అప్లై చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. సో దీనికి ఒక 3 ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఏమిటంటే స్పేస్డ్ రివిజన్, అంటే ఒక చదివిన తర్వాత మరలా కొన్ని రోజుల తర్వాత మరలా చదవడం. రెండవది యాక్టివ్ రీకాలింగ్. సో యాక్టివ్ రీకాలింగ్ అంటే బుక్ మూసేసి దాన్ని గుర్తుకు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయటం, ఇది యాక్టివ్ రీకాలింగ్ అంటాం. మూడవది టీచ్ యువర్ సెల్ఫ్ ఆర్ టీచ్ టు సమ్వన్. ఎవరికొకరికి టీచ్ చేయడం, లేదా మనకి ఎవరు లేకపోతే మనకు మనమే టీచ్ చేసుకోవడం. దాని మీద ఎప్పుడు ఏమవుతుందంటే ఓవరాల్ ఐడియా వస్తుంది, తర్వాత మోర్ సాల్వ్ చేయటం దానికి సంబంధించింది. సో దీని వల్ల ఏమిటంటే ఆ మోర్ కనెక్షన్స్ ఏర్పడతాయి. సో తద్వారా మర్చిపోవడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి మనం ఆలోచించాల్సింది ఫైనల్ గా చదువు అనేటువంటి మెమరైజింగ్ దగ్గర నుంచి అండర్స్టాండింగ్ దగ్గర నుంచి అప్లికేషన్ దగ్గర నుంచి అనలిటికల్ స్కిల్స్ కి, అనలిటికల్ ఫైనల్ గా ఆ క్రిటికల్ థింకింగ్, రీజనల్ థింకింగ్ ఎబిలిటీ స్థాయికి మనం మార్చినప్పుడు ఆ పిల్లలు ఏ ప్రయాణం అయినా సరే, ఏ లెర్నింగ్ అయినా సరే ఆసక్తిగా, ఆనందదాయకంగా చేయటానికి అవకాశం ఉంటుంది. మరి మెమరీకి సంబంధించి మీకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.